హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు రసం చేసుకుంటానండి. దానికోసం ఒక 3 టమాటాలు కట్ చేసేసుకున్నాను. వాటిలో కొద్దిగా చింతపండు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని అవి మగ్గేదాకా పెట్టేసుకున్నాను. ఇవంతా బాగా మెత్తగా అయిపోవాలి. ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇదంతా మెదిపేసుకుంటున్నాను. బాగా పేస్ట్ లాగా అవ్వాలి. బాగా కలిపేసుకున్నాను చూడండి. ఇదంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బాగా పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. పోపు దినుసులు యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, మిర్చి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని దానిలోనే సాల్ట్, పసుపు యాడ్ చేసేసుకున్నాను. బాగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్. దీనిలోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకున్నాను. మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను 1 స్పూన్. కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా యాడ్ చేసేసుకోవాలి, టమాటా పేస్ట్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఫుల్గా. ఒక 15 మినిట్స్ బాగా మరిగిపోవాలి. దానిలో సగమన్న వాటర్ అంతా సగం అయిపోవాలండి. అంటే ఫుల్గా పోసేసాను కదా, ఆ గిన్నెకి సగం అయిపోవాలి. అప్పుడు బాగా మరిగిపోయిందని అర్థం. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ టమాటా చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.